పంజాబ్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ ఇద్దరు రెండు టీమ్స్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు కాబట్టి రెండు టీమ్స్కి చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ పంజాబ్కి ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ అగైన్ సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా క్లోజ్ గేమ్ ఓడిపోయి వస్తున్నారు. ఆన్ ద అదర్ సైడ్ రాజస్థాన్ రాయల్స్ ఇన్ దేర్ హోమ్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ సైడ్. బట్ ఇక్కడ అవే గోయింగ్కి వస్తున్నారు కాబట్టి పంజాబ్తో ఈ మ్యాచ్ చాలా మౌత్ వాటరింగ్ కాంటెస్ట్ ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. బట్ ఇక్కడ రెండు టీమ్స్ కనుక చూస్తే పంజాబ్కి సెన్సేషనల్ హీరోస్ పుట్టుకొచ్చారు. రాజస్థాన్ రాయల్స్కి చూస్తే వాళ్ళకి ఎవరైతే వాళ్ళ క్యాప్టెన్ ఉన్నాడో, రియాన్ పరాగ్ ఉన్నాడో, తను కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఎక్స్ట్రాడినరీ స్పిన్నర్స్ ఉన్నారు. కానీ ఈ పిచ్లో ఫాస్ట్ బౌలర్స్ చాలా ఎఫెక్టివ్గా ఉండబోతున్నారు. మరి రెండు టీమ్స్ బ్యాలెన్స్ కనుక చూసినట్టయితే రాజస్థాన్ రాయల్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ టీమ్ లాగా కనపడుతుంది. పంజాబ్ కింగ్స్ మరి హోమ్లో మరి ఓడిపోయి వస్తున్నారు కాబట్టి ఎలాంటి స్ట్రాటజీతో వస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. బట్ ఐఎమ్ థింకింగ్ ఇట్స్ గోయింగ్ టు బి అ క్లోజ్ గేమ్. మళ్ళీ ఏదైతే ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ మధ్యలో జరిగిందో అలాంటి మ్యాచ్ మళ్ళీ అవుతుంది నాకైతే అనిపిస్తుంది.